విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 1 కోటి పరిహారం అందించాలని, ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాలు, భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణమని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు, ఐఎఫ్టియు నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మృతి చెందిన కార్మికులకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా 1 కోటి రూపాయలు తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు చెల్లించాలి, వారి కుటుంబకులకి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం విశాఖలోని ఫార్మల్ బ్లాస్టింగ్ అవడం వల్ల వెంటనే ఆ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి ఏం మాయా వచ్చిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం 1 కోటి రూపాయలు ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా పరిశ్రమల్లో తనిఖీలు అనేది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే కొత్త సీసాలో పాత సారా నింపినట్టుగా ఉంది తప్ప పాలల్లో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. ఈ విధంగానే కొనసాగుతుంది. పరిశ్రమలో తనిఖీలు చేయాలి, ప్రమాదాలను నివారించాలి, అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ లో మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనే విధంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నాం. సొంతకారులు కేటాయించాలి, ప్రభుత్వంలోనే కొనసాగించాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటాము. మొట్టమొదటిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరంగా కాకుండా ఉండడానికి కేంద్ర కార్మిక సంఘాలే పోరాటం చేస్తున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తోకల్ ప్రసాద్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన 10 మంది కార్మికుల కుటుంబాలకి కేంద్ర కార్మిక సంఘాల తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తాం. ఈ దుర్ఘటన కారణం అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాణాలు పాటించుంటే 10 మంది కార్మికులు ఇవాళ మనతో పాటు సజీవంగా జీవించి ఉండేవాళ్ళు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, దోషుల్ని శిక్షించాలి. ప్రమాదాల్లో మృతి చెందిన వాళ్ళకి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే గాయాల పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఇక రెండవది, భద్రతా ప్రమాణాలు పాటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ తోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు కలిపి నిరసన తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ప్రధానమంత్రి ఒక కార్మికుడి ప్రాణాలు కోల్పోతే ప్రధానమంత్రి 2 లక్షల రూపాయలు కేటాయించాడు. ఇంత అంటే కార్మికుల ప్రాణాలకి ప్రధానమంత్రికి విలువ ఇదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఘటన జరిగిన వెంటనే లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కార్మిక సంఘాలు మమ్మల్ని అడుగుతున్నాడు, మేము కూడా అక్కడే ఉన్నాం, మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా అని అడుగుతున్నాడు. అంటే అంత అవివేకం, అపరివేకంగా మాట్లాడుతున్నాడు. అలాగే లోకేష్ గారితో పాటుగా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. ఆయన ఏం చెప్తున్నాడు? దీని మీద నాకు అంత అవగాహన లేదు అంటున్నాడు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రమాదానికి కారకులైన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా అందరినీ కూడా అరెస్టులు చేయాలి. తూతూ మంత్రంగా 6గురిని సస్పెండ్ చేశారు, కింద స్థాయి ఉద్యోగుల్ని. దీనికి కారణం వాళ్ళు కాదు. ఇవాళ ఈ ప్రమాదానికి కారణం 1 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో కాకపోవడం, రెండోది పర్జింగ్ ప్రాసెస్ లో ఉపయోగించే ఎడిటివ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సబ్ స్టాండర్డ్, అక్కడ అవినీతి జరిగింది. అలాగే ఈ లాడల్ ఏదైతే ఉందో, లాడల్ పైన కనీసం కవర్ కూడా లేదు. ఆ కవర్ ఉండుంటే గనక 1600 డిగ్రీలు ఉన్న ద్రావకం కింద పడేది కాదు, కార్మికులు మాడి మచ్చయ్యేవారు కాదు. కాబట్టి దీనికి కారణం యాజమాన్యం యొక్క అవినీతి.
వాళ్ళందరి మీద కూడా శిక్ష వేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి.